వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం సిబిఎస్ ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలనేది చూద్దాం. ఇక్కడ మనం 3 లైన్స్ క్లిక్ చేసినాక మనకు కోర్ బ్యాంకింగ్ సర్వీస్ అనేది కనిపిస్తుంది కదండీ! అది క్లిక్ చేయాల్సి ఉంటది. దెన్ మనకు దర్పణ్ లాగా సేమ్ కార్డ్స్ ఉంటాయి. క్యాష్ డిపాజిట్ క్లిక్ చేయాల్సి ఉంటది. దెన్ మనం ఇక్కడ అకౌంట్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటది. చూడండి, నేను ఇప్పుడు అకౌంట్ నెంబర్ మీకు ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ. అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసినాక సెర్చ్ అనేది క్లిక్ చేస్తే మనకు అకౌంట్ డీటెయిల్స్ అనేది రావడం జరుగుతది. దర్పణ్‌లో ఎలా అయితుందో ఇందులో కూడా సేమ్ అలానే ఉంటది. అకౌంట్, న్యూ అకౌంట్, క్యాష్ డిపాజిట్, విత్‌డ్రాయల్, హైర్ విత్‌డ్రాయల్, అకౌంట్ ఎంక్వైరీ, ట్రాన్సాక్షన్ రిపోర్ట్ అనేది ఉంటది. చూడండి, నేను ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేసినాను. తర్వాత ఇనిషియేట్ ట్రాన్సాక్షన్ అనేది రావడం జరిగింది. దానిపైన మనం క్లిక్ చేయాల్సి ఉంటది. కన్ఫర్మేషన్ కోడ్ కూడా సేమ్ దర్పణ్‌లో లాగా అయితే రావడం జరిగింది. మనం క్లిక్ చేయాల్సి ఉంటది అక్కడ. మనకు సక్సెస్‌ఫుల్లీ ట్రాన్సాక్షన్ ఐడీ అయితే ఇక్కడ జనరేట్ అయింది చూడొచ్చు. దెన్ మనకు అకౌంట్ నెంబరు, టోటల్ బ్యాలెన్స్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక డిపాజిట్ చేస్తున్నాను, మీరు ఇక్కడ చూడండి. సేమ్ క్యాష్ డిపాజిట్, దెన్ అకౌంట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. సెర్చ్ అకౌంట్ డీటెయిల్స్ అనేది మనకు రావడం జరుగుతుంది. చూడొచ్చు మీరు ఇక్కడ. అమౌంట్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దెన్ ఫెచ్ డేటా, మీకు ఇక్కడ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇనిషియేట్ చేయాల్సి ఉంటుంది. దెన్ మీకు ఇక్కడైతే సేమ్ జనరేట్ అయితే అయిపోతుంది మీకు ట్రాన్సాక్షన్ ఐడి. మీకు ఇక్కడ నెంబరు, టోటల్ బ్యాలెన్స్ ఎంత ఉంది అంతా రావడం జరుగుతుంది. ప్రింట్ కూడా తీసుకోవచ్చు మీరు. లాస్ట్ ట్రాన్సాక్షన్ డేట్ అనేది దర్పణ్‌లో వస్తుంది, ఇక్కడైతే రావడం లేదు. మనకు సిబిఎస్ ట్రాన్సాక్షన్స్ అనేది అయిపోయింది, మీకు కౌంటర్ మొత్తం క్లోజ్ చేయాలనుకుంటున్నారు, ఇంకా ట్రాన్సాక్షన్స్ ఏం చేయరు అనుకున్నప్పుడు కౌంటర్ ఆపరేషన్స్ క్లిక్ చేసి మనకు ఆ రోజుకైతే క్లోజ్ అకౌంట్ అనేది చేయాల్సి ఉంటుంది. క్లోజ్ చేస్తేనే మన డేటా అనేది ఫెచ్ అవుతుంది, లేదంటే మనకు డే ఎండ్ అనేది కాదు. మీరు ఇక్కడ ఫెచ్ కౌంటర్ డేటా అనేది కొట్టాల్సి ఉంటుంది. చూడండి, నేను ఇక్కడ చేస్తున్నాను మీకు. ప్రతి ఒక్కటి ఇక్కడ మనం ఓకే అనేది ఇవ్వాల్సి ఉంటుంది. బుకింగ్ డేటాకి, పిఎల్ఐకి అండ్ ఐపీపీకి ఇక్కడ ఏదైతే వస్తుందో దానికి మనం ఓకే అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. చూడండి, నేను ఇక్కడ చేసినాను. దెన్ మీకు ఇక్కడ బుకింగ్ ఏదైతే తీసుకున్నామో అవైతే మీకు డీటెయిల్స్ రావడం జరిగింది. దాని మన జిఎస్టీ ఎంత, టోటల్ అమౌంట్ ఎంత, ప్రీపెయిడ్ ఎంత, అండ్ ఇంకా మనం ఎంత క్యాష్ తీసుకున్నాం వాళ్ళ దగ్గర నుంచి అనేది రావడం జరిగింది. సిబిఎస్ ట్రాన్సాక్షన్స్ అనేవి మనకి ఇక్కడ ఫెచ్ కావండి, మనకు డే ఎండ్ చేసేటప్పుడు అది ఫెచ్ అవుతుంది. ఇక్కడ మనం కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. అలర్ట్ రావడం జరిగింది. మీరు ఇది క్లిక్ చేస్తే ఇంకా ట్రాన్సాక్షన్ ఏం చెయ్యరు అని అయితే అలర్ట్ రావడం జరిగింది. అది మనం క్లిక్ చేసినాం. చూడండి మీరు ఇక్కడ పిఎల్ఐ అకౌంట్ అనేది సబ్మిట్ అయింది. దెన్ మనకు ఐపీపీ కూడా తీసుకుంటుంది. చూడండి మీరు ఇక్కడ. మనమైతే అయిపోయిందండి, క్లోజ్ అకౌంట్ చేసినాము. మనం ఇప్పుడు రిటర్న్ తీసుకోవాలండి. కంపల్సరీ రెగ్యులర్గా రిటర్న్స్ అనేది తీసుకోవాలి, లేదంటే మీకు డెలివరీ పెండింగ్ అనేది మీకు స్టేటస్ అయితే వస్తుంది మీరు డే ఎండ్ చేస్తుంటే. దెన్ ఇక్కడ మనం రెగ్యులర్గా ఈ 3 అయితే చేయాల్సి ఉంటుంది. మాడిఫై, కన్ఫర్మ్, సబ్మిట్ అయితే మనం మాడిఫైలోకి వెళ్ళి ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయనేది చూసుకొని కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. ఎంప్లాయీ ఐడి మీకు బీపీఎం ఉంటే బీపీఎంది ఇవ్వాలి, లేదు ఏ బీపీఎం మీకు డెలివరీకి సపరేట్గా ఉంటే వాళ్ళది ఇచ్చి మీరు కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. మీకు ఇక్కడ రిటర్న్స్ టేకెన్ సక్సెస్ఫుల్లీ అని అయితే రావడం జరుగుతుంది, చూసుకోవాలి అది కూడా మీరు. దెన్ సబ్మిట్లోకి వెళ్ళి మీరు ఇక్కడ బీపీఎం, ఏ బీపీఎం సెలెక్ట్ చేసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ అది ఆఫీస్ ద్వారా ఇస్తే విండో డెలివరీ చేస్తే కనుక మీరు ఫస్ట్ బీపీఎం కంటే ముందు విండో డెలివరీ అనేది అప్డేట్ చేయాల్సి ఉంటుంది. దెన్ మీకు ఇక్కడ రిటర్న్స్ టేకెన్ సక్సెస్ఫుల్లీ అని కూడా రావడం జరుగుతుంది. చూడొచ్చు, సబ్మిట్ అకౌంట్ డన్ అని. మనకు ఆర్టికల్స్ రిటర్న్స్ అయితే మనం తీసుకున్నాము, అయిపోయిందండి. మనం కౌంటర్ డేటా అయిపోయింది, ప్లస్ మనకు రిటర్న్స్ అనేది తీసుకున్నాము. దెన్ మనం బ్యాగ్ అనేది క్లోజ్ చేయాలి. బ్యాగ్ అనేది క్లోజ్ చేసి ఎస్ఓకి అయితే పంపాల్సి ఉంటుంది. చూడండి, నేను ఇక్కడ బ్యాగ్ అనేది క్లోజ్ చేస్తున్నాను. మనకు ఇక్కడ సేమ్ ఫెచ్ డేటా కొడితే మనం బుకింగ్ ఏవైతే చేసినామో, రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆర్టికల్స్ ఇక్కడ రావడం జరుగుతుంది. మీరు చూడండి ఇక్కడ ఒకసారి. అన్ని ఆర్టికల్స్ అయితే రావడం జరిగింది. కింద మనం క్లోజ్ క్లోజ్ బ్యాగ్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ ఇక్కడ లేబుల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మనం రెగ్యులర్గా ఇవైతే కంపల్సరీ చేయాలి, లేదంటే మనకు డే ఎండ్ అనేది కాదు. ఇక్కడ మీరు చూడొచ్చు, లేబుల్ ఐడి అయితే మనం ఎంటర్ చేస్తున్నాము. మీరు అప్రాక్సిమేట్గా బ్యాగ్ వెయిట్ అయితే వేయాల్సి ఉంటుంది. అప్రాక్సిమేట్ వేయండి, ఎగ్జాక్ట్గా అవసరం లేదు. అండ్ దెన్ సబ్మిట్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీకు అలర్ట్ అయితే రావడం జరుగుతుంది, సక్సెస్ఫుల్లీ క్లోజ్డ్ అని చెప్పేసి. దెన్ మీరు డిస్పాచ్ కూడా కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. మీకు ఇక్కడ షెడ్యూల్ ఐడి అనేది BO2SO అయితే ఉంటుంది. చూడండి, నేను సెలెక్ట్ చేస్తున్నాను. మీకు క్లోజ్ చేసిన బ్యాగ్ ఐడి అనేది మీకు ఎక్స్పెక్టెడ్ బ్యాగ్స్లో నెంబర్ అయితే రావడం జరుగుతుంది. మీ ఇక్కడ పైన ఎంటర్ చేస్తే ఎక్స్పెక్టెడ్ బ్యాగ్స్ 0 అయ్యి మీకు స్కాన్ బ్యాగ్లోకి ఆ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. చూడండి, నేను ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాను. మీరు కంపల్సరీ ఈ
క్లోజ్ డిస్పాచ్ అనేది కంపల్సరీ రెగ్యులర్‌గా చేయాల్సి ఉంటది. లేదంటే మీకు డెలివరీ సబ్మిషన్ పెండింగ్ అనే ఎర్రర్ అయితే రావడం జరుగుతది. చూడండి నేను ఎంటర్ చేసినా అయిపోయింది. ఇక్కడ ఎక్స్‌పెక్టెడ్ 0 అయ్యి స్కాన్‌లోకి రావడం జరిగింది. దెన్ మనం డిస్పాచ్ అనేది క్లిక్ చేయాలి. ఇదండి మనం వీడియో అయితే అయిపోయింది.